నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 18కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు అవ్వాల్సిన క్లాసు కొంచెం అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు ఉండడం వల్ల ఇవాళ ఈ క్లాసు ఇప్పుడు అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు 8 o'clock అయితే ఈ క్లాస్ నడుస్తూ ఉందండి. సో ఈరోజు ప్రతిరోజు మనకైతే ఇది క్లాసు 10 గంటలకైతే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఎన్విఎస్ పోస్టులు వాళ్ళకైతే ఏదైతే హిందీ జనరల్ హిందీ ఉందో దాంట్లో మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం సాల్వ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మీరు చూడలేదో సో ఇదన్నిటి కూడా ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి కూడా ప్రతిరోజు మిస్ అవ్వకుండా అయితే మీరు చూడొచ్చండి. అలాగే ప్రతిరోజు 8 గంటలకైతే మార్నింగ్ 10 గంటలకైతే క్లాస్ ఉంటుంది ఇక్కడ. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే నేను ఇచ్చానండి. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం టాపిక్ అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ మనం ఈ ప్రశ్నలు చేసుకోబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే మరి మీరు ఎవరైతే డిఎస్సి హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ, ఆంధ్ర నుంచి వాళ్ళ కోసం అయితే రాత్రి 9:30 గంటలకైతే లైవ్ ఉంటుందండి. సో అక్కడ మనకు ఫ్రీగా క్వశ్చన్లు అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు అది అందించడం జరుగుతుంది. అలాగే ఈ ఎన్విఎస్ 2024 ఇంకా ఎగ్జామ్ డేట్స్ కూడా రాలేదు. అయితే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు కంటిన్యూస్గా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. సో ఇంకా చాలామంది కూడా షేర్ చేయండి. అందుకు కూడా అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక ప్రాక్టీస్ కోసం మీకు ఈ ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి జనరల్ హిందీ క్లాసులు చేయడం జరిగింది కదా. సో అవి కూడా చూడొచ్చండి. మీరు అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు లేదా ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు జనరల్ హిందీ అని చెప్పేసి కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా అక్కడ కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం కాబట్టి అవి కూడా మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా చాలా యూజ్ అవుతాయండి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్, కామెంట్స్, సజెషన్స్, ఒపీనియన్స్ ఉన్నా కూడా కింద నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అది తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. వాటికి అనుగుణంగా నెక్స్ట్ క్లాస్ అందించే ప్రయత్నం కూడా చేస్తానండి. మంచి మంచి ప్రశ్నలు అందించే మీకు ఇక్కడ మోడల్ ఎలా వస్తాయి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దాం. ఈరోజు మొదటి ప్రశ్న ఒక టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, హిందీ మే కితనే లింగోं का प्रयोग होता है. హిందీ మే కితనే లింగోं का प्रयोग होता है. 2, 3, 4, 5 అంటే మనం లింగ్ అనే పదాలు ఉంటాయి కదా తెలుగులో. స్త్రీలింగము, పురుషలింగము, పుల్లింగము అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం కదా. దానికి సంబంధించి మరి ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి అన్నట్లయితే మోస్ట్లీగా మనకి హిందీలో చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 2 రకాలు ఉంటాయండి. అవి వచ్చేసి స్త్రీలింగు, పుల్లింగు. అయితే ఉభయలింగు మరి నపుంసకలింగం కూడా అని వస్తాయి. అయితే 2 చోట్ల కూడా ఉపయోగపడుతుంది. అదే లేదా ఒక చోట ఉపయోగపడుతుంది. అది మీకు ఎలా వస్తుంది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్త్రీలింగు, పుల్లింగు అనే మనకి సేమ్ తెలుగులో వచ్చినట్లయితే హిందీ కూడా వచ్చినట్లేనండి మనకి ఈజీగా ఉంటాయి. సో దీనికి మనం కొంచెం పదాలు అర్థమైతే కనుక మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీకు చిన్నగా చూడండి, రెండవ క్వశ్చన్ చూడండి. अपवाद को छोड़कर वर्णमाला के अक्षरों के नाम किस लिंग में होते हैं. అంటే ఇవి అయితే ఉన్నాయో సో అపవాద్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. సో అపవాద్ని వదిలేస్తే మిగతా అన్నీ కూడా ఏ లింగ్లో వస్తాయి అంటున్నారు. మరి ఇక్కడ పుల్లింగు, స్త్రీలింగు, మరి ఉభయలింగు, నపుంసకలింగు. అయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. పుల్లింగ్ అనేటువంటిది ఉంటాయి. మిగతావన్నీ కూడా వర్ణమాల అంటే ఆ నుంచి గ్యా వరకు అండి. ఆ నుంచి మొత్తం గ్యా వరకు. అలాగే చూసుకున్నట్లయితే అండ్ షా అని కూడా ఒకటి ఉంటుందండి. ఇది మరి ఇక్కడ దీంట్లో కొన్ని అపవాదు ఉన్నాయి. సో స్వర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్వర్ అంటే అచ్చులు అన్నట్లు ఉన్నాయి కదా. సో ఈ స్వర్లో చూసుకున్నట్లయితే మనకి ఈ కానివ్వండి, అలాగే ఈ కానివ్వండి, అలాగే రీ అంటారండి. దీనికి మనం అందరు తెలుగులో రూ అంటాం కదా, అది రూ కాదు. యాక్చువల్గా రూని రీ అని ఉచ్చారణ చేయాలి. ఇది అలాగే ఈ వ్యంజన ఉంటాయి కదా, వ్యంజన అంటే అచ్చులు హల్లులు. ఈ వ్యంజనలో మీకు ఈ ఎక్కడైతే కా నుంచి హా వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు పుల్లింగ్ కిందకి వస్తాయి. మరి క్షత్రజ్ఞ అని ఉంటాయి కదా. సో అవి ఇవి మనకు స్త్రీలింగ్లో ఉంటాయండి. క్షత్రజ్ఞ రైట్. సో ఈ 3 ఈ మొత్తం ఈ 6 మనకు స్త్రీలింగ్లో ఉంటాయి. మిగతా అన్నీ కూడా మనకు పుల్లింగ్లో ఉంటాయి. సో మీరు చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే కౌన్ సా పుల్లింగ్ శబ్ద స్త్రీలింగ్ శబ్దమే ప్రత్యయ లగ్నే సే బనా హై. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, స్త్రీలింగ పదాలు. దాంట్లో మరి ఏ
ఏదైతే ఉందో స్త్రీలింగ శబ్దం ఏదైతే ఉన్నాయో దాంట్లో మరి ప్రత్యయ ఇంతకుముందు మనం టాపిక్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇంకెవరైనా మిస్ అయినట్లయితే కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి NVS 2024 ఆ ప్లేలిస్ట్లో మీకు ఒక టాపిక్ కూడా దొరుకుతుంది. మీకు ప్రత్యయ అనేటువంటిది ఉపసర్గ, ప్రత్యయ, సంధి, సమాస్ ఇలా అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రైట్, అక్కడ నుంచి మీరు చూసేయగలరు. మరి ఇక్కడ ప్రత్యయ అంటే మరి వర్డ్ యొక్క లాస్ట్లో వచ్చేసి మనం చేసుకోవడమే ప్రత్యయ. ప్రత్యయ అంటే సఫిక్స్, దానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ అక్కడ చేసుకోవచ్చు. మరి ఇక్కడ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ అన్నట్లయితే మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. భేడ అనేటువంటిది ఇది మనకు పుల్లింగ్ శబ్దం కింద వస్తుంది. ఇది భేడ్ అనేటువంటిది స్త్రీలింగ శబ్దము. దీన్ని మరి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 4వ ప్రశ్న. కౌన్సా శబ్ద్ పుల్లింగ్ హై, ఏ శబ్దము మరి పుల్లింగము అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మంత్రణ, సభ, మండలి, న్యాయ్. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, న్యాయ్ అనేటువంటిది పుల్లింగ్ శబ్దం ఉంది. మరి మిగతా అన్నీ కూడా మంత్రణ కానివ్వండి, సభ కానివ్వండి, మండలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ పదాలంటే మనకి ఇవి స్త్రీలింగ్ పదాలంటే ఇవి. రైట్, స్త్రీలింగ్ పదాలు ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్ మీకు ఎలా అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీరు రెండు ఏవైతే విశేషణాలు ఉంటాయో ఆ విశేషణాలు జోడించి నెక్స్ట్ పదాలను మీరు ఉచ్చారణ చేసినట్లయితే వాడినట్లయితే అక్కడ మీకు ఈజీగా ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుందో అక్కడ మీకు అది పుల్లింగ్ అనేటువంటిది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. రైట్, ఇక్కడ చూడండి, మరి మంత్రణ అంటే అచ్చి మంత్రణ అంటారు, అలాగే సభ అంటే అచ్చి సభావి అంటారు, అలాగే మండలి అంటే మండలి అని చెప్పి మండలి సభ అని మనం కాన్స్టిట్యూట్లో కానీ, పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానివ్వండి, అలాగే మండలి సభలు కానీ ఇవన్నీ మనం తెలుస్తూ ఉంటాయి కదా. రైట్, ఇలాగ మనకు చూసుకోవాల్సి ఉంటుంది. 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్న में से पुल्लिंग शब्द है, निम्न में से पुल्लिंग शब्द है अंधेर, नकेले, ముండేర్, బటేర్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఆన్సర్ అవుతుందో కరెక్ట్గా మీరు దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి దీనికి. రైట్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6వది పుల్లింగ్ శబ్ద్ కౌన్సా హై. ఇక్కడ పుల్లింగ్ శబ్ద్ ఏమని అడుగుతున్నారు. మరి రచన, ప్రార్థన, పత్ర, ఆజ్ఞ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకి పత్ర లిఖతా హై, పత్ర లిఖా జాతా హై, అచ్చా పత్ర హై. ఇక్కడ చూసుకున్నట్లయితే అచ్చి రచన హై, రచన అంటే రచనలు అవి ఉన్నాయి కదా. సో మీరు కొంచెం తెలుగులో పదాలు ఉంటాయి కదా వాటిని మీరు ఇక్కడ సిమిలర్గా చూసుకున్నట్లయితే ఈజీగా మనం చేసేయచ్చండి. ప్రార్థన అనేటువంటి దీనిలో మనకి ప్రార్థన చేయండి. సో అలాగా మనకు ఒక పేరు కూడా వస్తుంది, ఆజ్ఞ అంటే ఆజ్ఞ దీజియే. రైట్, ఇలాగ మనకు మరి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న. పుల్లింగ్ శబ్ద్ కా చయన్ కరే. చూజ్, చయన్ అంటే ఇక్కడ చూజ్ అండి. సో చూజ్ మీకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తాను. చూజ్ అంటే వెతకండి, ఎంచుకోండి, ఎంచండి, వెతకండి, ఎంచుకోండి. రైట్, ఇలాగా మీరు ఏదైతే చేసుకోవచ్చు. పర్టికులర్గా మీరు ఇంగ్లీష్లో చూజ్ అని అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా మరి చూజ్ మరి ఏదంటే మేల్ అనేది ఇక్కడ వర్డ్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తేజస్వి, తపస్విని, హన్సిని, పరోపకారిణి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఇది తేజస్వి అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు వినే ఉంటారు కొంతమంది బాలక్ అంటే పిల్లల పేర్లు అయితే ఉంటాయి కదా, తేజస్వి యాదవ్ అనేవి ఇలా ఉంటాయి కాబట్టి ఇలాగా. మరి దీని యొక్క ఆపోజిట్ చూసుకున్నట్లయితే మరి తపస్విని అని ఏదో ఉందో సో అది మనకు స్త్రీలింగ పదంగా మారుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 8వ ప్రశ్న. పుల్లింగ్ కా సహీ పరివర్తన్ చునియే. పుల్లింగ్ ఇక్కడ ఏముందంటే స్త్రీలింగ్ ఉన్నాయి. సో స్త్రీలింగ్ని పుల్లింగ్లో కన్వర్ట్ చేశారు కొన్ని. సో ఇందులో ఒకటి కరెక్ట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. మిగతా అన్నీ కూడా రాంగ్ ఉన్నాయి. సో ఒకటి మాత్రం మనకు కరెక్ట్. అదే మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది సామ్రాజ్ఞి, సమ్రాట్ అంటే పరిపాలకులు ఉంటారు కదా, రాజులు, సామ్రాట్లు అంటుంటారు కదా, అలాగనమాట. మరి ఠాకూరాయిన్కి ఠాకూర్ అని ఉంది, కానీ ఈ ఠాకూర్కి కరెక్ట్ చూసుకున్నట్లయితే ఠాకూర్ అని ఉండాలి. ఠాకూర్ ఇది కరెక్ట్ అవుతుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కవయిత్రి కానీ కవి ఇది కరెక్టే, కానీ ఇక్కడ మాత్రం చిన్న ఈ ఉండాలి. సో అది రాంగ్ కాబట్టి దీన్ని కరెక్ట్ చూసుకున్నట్లయితే కవి, ఇలా చోటీకి మాత్రం ఉండాలి. మీరు తెలుగులో కూడా రాసి చూడండి, కవి అంటారా కవి అని అంటారా, కవి. నెక్స్ట్ రాణి, రాజా అని ఉండాలి, రాజ్ అని ఉంది ఇక్కడ. సో రాజ్ అనేటువంటిది ఇది కాదు కాబట్టి మరి కరెక్ట్ చూసుకున్నట్లయితే ఇది
రాజా అని ఉండాలి. ఇది ఉన్నట్లయితే మనకు కరెక్ట్ అవుతుంది. సో ఈ 3 రాంగ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. జిన్ భావవాచक संज्ञाओं के अंत में हट होता है उनका लिंग होता है. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, భావవాచక సంజ్ఞ. మనం సంజ్ఞ అనేది కూడా టాపిక్ చేస్తున్నామండి. సో సంజ్ఞలో ఒక టైప్ ఉంటుంది భావవాచక సంజ్ఞ, అంటే ఫీలింగ్ సంబంధించి ఉంటుంది కదా. ఇప్పుడు హట్, ఇప్పుడు సజానా అనేది ఇప్పుడు దాన్ని డెకరేషన్ అంటాం కదా, దాన్ని ఇప్పుడు ఇప్పుడు అంతమే హట్, घबराहट అంటే ఒక్కసారి ఇలిగిపోవడం, లేదంటే కొంచెం టెన్షన్ పడడం, ఇలా ఉంటాయి కదా. సో కొన్ని పదాలకి హట్ అనేటువంటి పదం, ఇక్కడ హట్ అనేటువంటిది ఈ పదం జోడించినప్పుడు మరి ఉన్కా లింగ్ ఏమవుతుంది ఆ లింగ్ అన్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. స్త్రీలింగ్ అవుతుంది. రైట్, స్త్రీలింగ్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ చూద్దాం 10వ ప్రశ్న చూడండి. మరి ఇప్పటిదాకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ క్లాసు ప్రతిరోజు 10 గంటలకైతే ఉంటుంది. ఎగ్జామ్ అనేది కూడా మార్నింగ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే డిఎస్సి క్లాసెస్ రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. ఎవరైనా మీలో ప్రిపేర్ అవుతున్నట్టు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అది కూడా ఎగ్జామ్ ఎంత వరకు అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. పుల్లింగ్ సంఖ్య के स्थान पर स्त्रीलिंग कर देने से काला विशेषण సే క్యా రూప్ హోగా. ఇక్కడ కాలా అనేటువంటిది పదం ఉంది. రైట్, ఇది కాలా అనేటువంటిది విశేషణ అండి. కాలా రాత్. రైట్, కాలా అనే బ్లాక్ అనేటువంటిది వస్తుంది, కలర్ పేరు ఇది. దాని యొక్క విశేషణ మరి స్త్రీలింగ్లో మారుస్తే ఏమవుతుంది అన్నట్లయితే కాళీ అంటారు. రైట్, కాళీ అనేటువంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, కాళికాదేవి. రైట్, ఇలా అంటాం కదా, కాళీ, మహాకాళి అంటే కాల్ అంటే శివుడు, మహాకాళి అంటే అమ్మవారు కదా. సో స్త్రీలింగం ఇలా కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే చాలా సింపుల్గా మీరు తెలుగులో చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఇక్కడ కూడా ఏమంటే మీకు కొన్ని పదాలు అర్థం కాకపోతే మీరు టెన్షన్ పడుతున్నారు, ఇది మాకు ఇబ్బంది ఏమో కష్టమేమో అని చెప్పేసి. సో మీరు మైండ్ నుంచి ఆ భయం అనేది తొలగించేయండి ఫ్రీగా. ఇక్కడ మీకు ఫ్రీగా ఇంకా మీకు ఏమైనా డౌట్లు అనేది కింద అడగండి. సో మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కవ్వాలి శబ్దమే కౌన్సా లింగ్ హోగా. మీరు కవ్వాలి అని విని ఉంటారు కదా, చాలా మంచిగా ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కవ్వాలి అని చూసుకున్నట్లయితే మరి అదేంది పుల్లింగ, స్త్రీలింగ, ఉభయలింగ, నపుంసకలింగ చూసుకున్నట్లయితే ఇది మనకు స్త్రీలింగ శబ్దం ఉందండి. రైట్, సో ఇక్కడ మీకు ఒక ట్రిక్ కూడా ఇస్తాను చూడండి. కొన్ని పదాల్లో మీకు లీ ఉన్నాయనుకోండి, లీ కానివ్వండి, ఈ కానివ్వండి, ఈ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్గా మీకు అవి స్త్రీలింగ పదాలే అయి ఉంటాయి. రైట్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆని తీసేయండి, ఈ కానివ్వండి, ఇవి ఉన్నట్లయితే ఎక్కువ మీకు స్త్రీలింగ పదాలే ఉన్నట్లయితే సందర్భాన్ని బట్టి మీకు అవి వస్తుంటాయి. ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఈఎంఆర్ఎస్ జనరల్ హిందీ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అక్కడ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయండి. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వ ప్రశ్న. संज्ञा के जिस रूप से స్త్రీత్వ का बोध होता है उसमें कौन सा లింగ్ होता है. చూడండి ఏవైతే పదాలు ఉంటాయో సంజ్ఞ అంటే ఏమనుకున్నాం, నామవాచకాలు, నౌన్లో మీకు స్త్రీలింగ్ సంబంధించి అంటే ఫీమేల్ సంబంధించిన పదాలు ఏవైనా మనకు బోధ్ చేస్తాయో అంటే మనకు తెలియజేస్తాయో. బోధ్ అంటే తెలియజేయడం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే బోధ్ అంటే తెలియచేస్తాయో లేదా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తపరుస్తాయో వాటిని ఏమంటారు. ఉస్మే కౌన్సా లింగ్ హోతే, అందరూ ఏ లింగం ఉంటుంది అన్నట్లయితే ఇది మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ మరి పురుషలింగాన్ని వ్యక్తపరుస్తున్నట్లయితే అనుకోండి, అప్పుడు మీకు ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. సంజ్ఞాకే స్త్రీలింగ్కే నిర్ధారణ కే లియే ఇక్కడ కోవా కియా జాతా హై, క్యా అని ఉంటుంది. ఇక్కడ టైప్ అయింది, మిస్టేక్ అయింది. ఇక్కడ క్యా కియా జాతా హై క్వశ్చన్ ఇది. సో క్యా కియా జాతా హై అని చెప్పాలి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ కవ్వ అని ఉంది కదా, కవ్వ అంటే కాకి. మరి దానికి సంబంధించి దాన్ని స్త్రీలింగంలో మార్చాలి. ఇప్పుడు ఇది ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, కవ్వాకే అంతమే ఈ లగాతే హై. ఇంతకుముందు చెప్పాను సార్ ఈ అన్నపడినట్లయితే మీరు అన్నారు మరి స్త్రీలింగం అవుతుందని. కానీ కొన్ని చోట్ల అలా కూడా కాదండి, మనకు కొన్ని పదాలు వస్తుంటాయి. చూడండి ఇక్కడ మీకు అది కూడా చెప్తాను. నర్ ఇదే ఉంటుంది, మాదా అని ఉంటుంది. రైట్, కొన్ని పదాలకి మనం తెలియజేయాలనుకున్నట్లయితే ఇప్పుడు కుక్క ఉంది అంటాం కానీ కుక్క ఉన్నాడు, కుక్క ఉన్నది అనం కదా. సో అక్కడ మీకు కుక్క ఉంది అనే కుక్కని అది ఒక ఆడ కుక్కనా లేకుంటే మగ కుక్కనా అని చెప్పేసి తెలియజేయడానికి నర్ మాదా. నర్ అంటే మనకి మగ అనేటువంటిది వస్తుంది అర్థం.
రైట్. మరి మాద అంటే లేడీ అనమాట, అంటే ఆడ అని చెప్పేసి వస్తుంది. ఇలాగా కొన్ని జంతువులు ఎక్కువ మీరు ఇది వింటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ డిలో ఇది కనిపిస్తుంది మనకి మాద అనేటువంటిది, అంటే ఆ యొక్క సంజ్ఞ అంతలో ఏమవుతుంది అంటే మనకి మాద అనేటువంటిది యాడ్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 14వ ప్రశ్న, మంత్రి శబ్దక లింగ క్యా హై? మంత్రి అనేటువంటి ఏదైతే ఉందో మరి ఇది శబ్దం అవుతుంది అన్నట్లయితే ఇక్కడ మీకు తెలియజెప్పడానికి నేను ఇది తీసుకుని జరిగింది. అందరూ కూడా ఇక్కడ మీరు స్త్రీలింగ్ పదం అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉండొచ్చు, స్త్రీలింగ్ శబ్దం అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఈ అని కనిపిస్తుంది. కానీ ఇది ఒక పద్ అంటే ఒక పొజిషన్ పేరు కదా, వన్ పొజిషన్ నేమ్ అనమాట. ఇది పొజిషన్ నేమ్. సో ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు కదా, ఆ మంత్రి స్థానంలో ఒక లేడీ అయినా ఉండొచ్చు, ఒక జెంట్ అయినా ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ మనకు ఇది ఒకటే కాదండి, ప్రధానమంత్రి అని ఉంటుంది. రైట్. ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో ఇలాగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. రైట్. ఆ పదాన్ని బట్టి అక్కడ మనం సెంటెన్స్లలో మనం లాస్ట్లో అక్కడ లేడీ అయితే మనం అక్కడ లేడీకి సంబంధించి పదాలు లాస్ట్లో యూజ్ చేస్తాం. ఇలా కానీ రాష్ట్రపతి అనేటువంటిది కామన్గా వాడతాం. అలాగే డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ కూడా మనకు కామన్గా వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉభయలింగు ఇద్దరికి కూడా ఇవి వర్తిస్తాయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ 15వ ప్రశ్న చూస్తున్నట్లయితే కౌన్ సా శబ్ద స్త్రీలింగ్ హే? ఏ పదము ఇక్కడ స్త్రీలింగ్ శబ్దం అని అడుగుతున్నారు. ఫుట్పాత్, స్కూలు, స్టవ్, మరి కేతలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. కేతలి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మిగతావన్నీ కూడా మనకు పుల్లింగ్ శబ్దాలు అనమాట. రైట్. ఇలాగా మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మీకు ఎలా అనిపించింది ఈరోజు క్లాసు, మీ యొక్క ఫీడ్బ్యాక్, అలాగే ఒపీనియన్, అలాగే ఈరోజు ఈజీ, హార్డ్, మోడరేట్ ఎలా అనిపించింది కామెంట్ చేసింది. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే మీకు క్లాస్ మంచిగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ క్లాస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకి అయితే ఉంటుంది. అలాగే డిఎస్సి హిందీ క్లాసు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుందండి. అలాగే మరి ఇప్పుడు దాకా ఎంతో ఓపికతో ఉండేసి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగింది కాబట్టి అలాగే మీరు కొంత జ్ఞానాన్ని కూడా అర్జించారని భావిస్తున్నానండి. అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలండి. మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.